వేద జ్యోతిష్య శాస్త్రంలో సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలో కుజుడితో కలిసి ధనశక్తి రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. ధనశక్తి రాజయోగం కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. డిసెంబర్ 7వ తేదీ వరకు ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు లబ్ధిని పొందబోతున్నారు. నవంబర్ 26వ తేదీన శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. కుజుడు అప్పటికే వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశిలో నంబర్ 26వ తేదీ శుక్రుడి రాక కుజుడి సంయోగంతో కలిసి ధనశక్తి రాజయోగానికి కారణమవుతుంది. ఈ రాజయోగం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి ప్రస్తుతం చూస్తే వృషభ రాశి జాతకులకు ధనశక్తి రాజయోగం సానుకూల ఫలితాలు ఇస్తుంది. వృషభ రాశిలో 7వ ఇంట్లో శుక్రుడు కుజుడు కలయిక జరుగుతుంది. దీంతో వీరికి వృత్తిలో అపారమైన విజయాలు వస్తాయి. వివిధ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. వివిధ వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కన్యారాశి జాతకులు ధనశక్తి రాజయోగంతో లబ్ధిని పొందుతారు. కన్యారాశిలో 4వ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు సంయోగం జరుగుతుంది. వీరికి ఈ సమయం గొప్ప ఆర్థిక ప్రయోజనాలు తెస్తుంది. కన్యారాశి వారి సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకుల పేరు ప్రతిష్టలు పొందుతారు. ఆదాయం సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనశక్తి రాజయోగం సింహరాశి వారికి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు తమ కెరియర్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రేమ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో నమ్మకం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఏ పని చేసినా సింహరాశి వారికి కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.